సో మేడం ఇందాక అందరినీ బాగా అలర్ట్ చేసేశారు. అందరికీ శుభ మధ్యాహ్నం మరొకసారి. మేడం చక్కగా ఎక్సర్సైజులు అన్నీ చేపించి అలర్ట్ చేశారు కదా. ఆర్ యు రెడీ? యా, సూపర్. సో ఇక్కడ అందరూ కూడా న్యూ ఇయర్ జరుపుకున్నారా? బాగా అందరు కూడా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చక్కగా చేసుకుని ఉంటారు కదా. ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నాము, అయినా సరే న్యూ ఇయర్కి మళ్ళీ ఇంకో కొత్త న్యూ ఇయర్ వస్తుంది, కానీ లైఫ్ అలాగే ఉంటుంది అన్న వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. చాలామంది ఉన్నారు. సో ఎందుకంటే మనము కొత్తగా చేసినప్పుడు కొత్తగా మన లైఫ్ మారుతుంది, లేకుంటే న్యూ ఇయర్ అన్నది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తున్నా, రెడీయా? యా, సూపర్. సో సీక్రెట్ ఏంటి అంటే హౌ టు అన్లాక్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్. ఇది నేను రియల్లీ ఐ ఫెల్ట్, ఐ డిడ్ అండ్ ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ స్పీకింగ్. అర్థమైందా? సో రియల్గా నేను ఇది ఫాలో అయ్యాను. హౌ టు అన్లాక్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్. ఫస్ట్ మనం చేయాల్సింది ఒకే ఒక విషయం అండి, మన సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే ఎవ్రీడే నేను ఇది నా డిగ్రీ ఏజ్లో నాకు అంటే షీఈస్ వెరీ స్పిరిచువల్ లేడీ, ప్రిన్సిపాల్ గారు చెప్పారు నాకు. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది ఉండాలి బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్. మీరు డే అంతా గడిపేస్తారు, ఆ డేకి పడుకునే పోయే ముందు ఎలా నేను ఆ రోజుని గడిపాను అని చెప్పేసి ఒక్కసారి తనను తాను సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకోవాలి. ఆ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది లేకుంటే లైఫ్లో గ్రోత్ ఉండదండి. ఇది నేను నా డిగ్రీ ఏజ్ నుంచి చేస్తున్న సీక్రెట్ మీకు ఇస్తున్నాను ఈరోజు న్యూ ఇయర్ 2025 గిఫ్ట్గా. ఓకే, సో ఎస్, అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్తో పాటు ఫస్ట్ యూ హ్యావ్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. జనరల్గా మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరము ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్నే కౌంట్ చేస్తాము, కానీ ఫస్ట్ స్టార్ట్ ప్లస్సెస్. మీలో ఆ రోజులో చేసిన ఫస్ట్ మీరు గుర్తు చేసుకోవాల్సింది, మీరు ఏదైతే పాజిటివ్ థింగ్స్ చేశారో అవి ఫస్ట్ మీరు కౌంట్ చేసుకోవాలి. రైట్ యువర్ బ్లెస్సింగ్స్. మీకు ఎన్ని ఆ రోజులో ఏమేమి గుడ్ థింగ్స్ చేశారో, ఏమేమి పాజిటివ్ థింగ్స్ వచ్చాయో యూ హ్యావ్ టు రైట్ డౌన్. జనరలైజింగ్ అనేది డైలీ యూ హ్యావ్ టు మెయింటైన్ ద డైరీ. జనరలైజింగ్ యూ హ్యావ్ టు డూ. ఫస్ట్ ఆ రోజు బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఒకసారి రాసుకొని మిమ్మల్ని మీరు ట్యాప్ చేసుకోవాలి. సో యూ విల్ ఫీల్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. ఓ పాజిటివ్ కౌంట్స్ బ్లెస్సింగ్స్ చేసినప్పుడు. దెన్ నెక్స్ట్ యూ హ్యావ్ టు ఆల్సో వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ డన్ రాంగ్ అనేది కూడా మీరు ఒకసారి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చేసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఎక్కడ మనము టైం వేస్ట్ చేసాము, ఎక్కడ మనము ఎవరిని హర్ట్ చేసాము, ప్రతిదీ మన హెల్త్ కోసం ఏం చేసాము, మన ఫ్యామిలీ కోసం ఏం చేసాము, మన రిలేషన్షిప్స్ కోసం ఏం చేసాము, మన ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఏం చేసాము, మనకు కావలసినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనము పాజిటివ్ థింగ్స్ని చూసుకుంటూ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద రైట్ డౌన్ యువర్ నెగటివ్స్ ఆల్సో. సో దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద ప్లానింగ్. సో ఎక్కడెక్కడైతే మీకు ఆ గ్యాప్స్ వచ్చాయో, ఏవేవైతే రాంగ్ వచ్చాయో అవన్నీ కూడా మీరు ప్లాన్ చేయాలి. ఆ ప్లానింగ్లో చాలామంది అయితే చాలా ప్లానింగ్స్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మేడం చెప్పినట్టు వెయిట్ లాస్ అవ్వాలి అని చాలామంది ప్లాన్ చేస్తారు, కానీ డైలీ మనము వెళ్ళము, చెయ్యము. కానీ స్టార్ట్ విత్ 2 minutes అండి. కన్సిస్టెన్సీ. మీలో మార్పు రావాలి అంటే 10 నిమిషాలు, అర్ధగంట ఒకటేసారి హ్యాబిట్స్ ఫామ్ కావు. యూ హ్యావ్ టు ఒక హ్యాబిట్కి మనము ఖచ్చితంగా ఒక టైంకి తీసుకురావాలి. మన న్యూరాన్స్ ఆ హ్యాబిట్స్కి ఖచ్చితంగా అది మనం చెయ్యాలి అని ఆ మోటో రావాలి అంటే స్లోలీగా 1 నిమిషమైనా నేను ఇది చెయ్యాలి, ఓకే 2 నిమిషాలైనా చెయ్యాలి, కనీసం అట్లా కంటిన్యూషన్ 2 minutes చేయడం రెగ్యులర్గా మీరు స్టార్ట్ చేశారనుకోండి కన్సిస్టెంట్గా, దెన్ యూ గో ఫర్ ద అనదర్ 5 minutes. అట్లా మీ టైంని ఇంక్రీజ్ చేస్తూ మీరు ఏదైతే పోస్ట్పోన్మెంట్ చేస్తూ వస్తున్నారో అది మీరు కన్సిస్టెంట్గా చేసుకున్నప్పుడే మీ ప్రొకాస్టినేషన్ ఏదైతే ఉందో యూ క్యాన్ ఓవర్కమ్ దట్. సో దట్స్ వాట్ ద థింగ్స్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫ్రమ్ ఎ లాంగర్ పీరియడ్. ఇది నేను డైలీ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్, negatives, positives, counting, and then planning for the next day, and then again
కన్సిస్టెంట్ బిహేవియర్. కన్సిస్టెన్సీ మీ ఏ గ్రోత్కైనా సరే కావాల్సింది కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెంట్ బిహేవియర్ అనేది ఏ విషయంలోనూ లేకుంటే మీ లక్ష్యం కోసము, లక్ష్యం ఉంటే సరిపోదండి, దానికి తగిన లక్షణాలు కూడా ఏర్పరచుకోవాలి. లక్ష్యంతో పాటు మనకు లక్షణాలు అనేటివి కరెక్ట్గా ఉన్నాయంటే 100% ఆ లక్షణాలు మనమే డెవలప్ చేసుకోవాలి. ఆ లక్షణాలు డెవలప్ చేసుకోవాలి అంటే మనం రెగ్యులారిటీ అన్నది ఖచ్చితంగా మనము ఫాలో కావాలి. అది 1 నిమిషమైనా, 2 నిమిషాలైనా, 4 నిమిషాలైనా. అపార్ట్ ఫ్రమ్ ఐ వుడ్ లైక్ టు, బికాస్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, సో యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ యువర్ హ్యాబిట్స్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రతి విషయంలోనూ మీరు ఆ హ్యాబిట్స్ అనేటివి చేంజ్ కానంత వరకు, ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్ అడిక్షన్ అనేది చాలా, సెల్ ఫోన్ని ముట్టుకోలేక చాలా మంది ఇదైపోతున్నాము. కానీ మీ సెల్ ఫోన్ని ఖచ్చితంగా నేను ఒక 1 అవర్ యూస్ చేయకూడదు అని చెప్పేసి పక్కకు పెట్టేశారనుకోండి, ఒక సెల్ ఫోన్ అనేది పక్కకు ఖచ్చితంగా మీరు ఆ డిటర్మినేషన్ తీసుకోవాలి. ఏం కొంపలు అంటుకుపోవు. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఒక 5 నిమిషాలని చెక్ చేసుకుంటే మీకు అంతా మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇలా మనము సెల్ ఫోన్ అడిక్షన్ని మనం ఇంతసేపే వాడాలి అనేది ఖచ్చితంగా మీరందరూ ఎస్పెషల్లీ, అండ్ దెన్ వాడుతున్నది కూడా దేనికోసం వాడుతున్నాము, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది మీ మొబైల్ని మీ లక్ష్యం కోసం వాడుతుంటే దట్ ఈస్ గుడ్, బట్ లక్ష్యంని దాటి వేరేవి వాడుతున్నారంటే సో యు ఆర్ డైవర్టింగ్ యువర్ గోల్. సో ఈ విషయం అన్నది చాలా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైంని కన్జ్యూమ్ చేస్తున్నది ఫస్ట్ థింగ్ ఇస్ ద సెల్ ఫోన్ అండి. ఆ సెల్ ఫోన్ విషయంలో ప్రతి ఒక్కరము ఈ 2025లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూత్ ఒక్కసారి రెజల్యూషన్ 100% తీసుకొని దానికి టైం ప్రకారంగానే మనం దాన్ని సోషల్ మీడియా కానీ ఏదైనా సరే చెయ్యాలి అనుకునే రెజల్యూషన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా డెఫినెట్లీ యూ క్యాన్ సేవ్ యువర్ టైం అండ్ మీ గోల్కి ఖచ్చితంగా దగ్గర అవుతారు. ఇంకేమైనా సరే నేను చెప్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా అండి హ్యాపీగా లేకున్నప్పుడు మనం ఏమీ చెయ్యలేము. వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెలీట్. నేను ఎప్పుడు ఎవరికైనా ఇదే చెప్తా, ఏ రోజుకు ఆ రోజు మీ మెమొరీని ఫ్రెష్ చేసుకోండి. మీ మెమరీలో ఉండే అన్ని విషయాలని అలా డెలీట్ చేసేసి హ్యాపీగా నిద్రపోండి. దెన్ స్టార్ట్ యువర్ నెక్స్ట్ డే విత్ గ్రేట్ ఎనర్జీ. సో దిస్ ఈస్ ద సీక్రెట్ వాట్ ఐ am ఫాలోయింగ్. ఐ am రియల్లీ ఎవ్రీడే 24/7 మీరు నన్ను ఎప్పుడు పలకరించినా నేను ఇదే ఎనర్జీని మెయింటైన్ చేస్తుంటా. ఇలాగే హ్యాపీగా ఉండగలుగుతాను బికాజ్ ఆఫ్ నేను నా యొక్క ప్లానింగ్ ఆఫ్ ద లైఫ్ ఎవ్రీడే విల్ బి ద సేమ్. నా యొక్క ఎనర్జీ లెవెల్స్ నెగటివ్ వైపుకి పోకుండా నేను ఎవ్రీడే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ తోటి నేను ముందుకెళ్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇట్స్ ఎ వెరీ స్పాంటేనియస్ స్పీచ్. సార్ మీరు మాట్లాడండి అన్నారు, సో ఐ కేమ్ హియర్ అండ్ ఐఎమ్ వాట్ ఎవర్ ద ఐ లర్న్ ఐఎమ్ ఫాలోయింగ్. I gave this to you. So 2025 gift మీకు. So how to unlock your great potential. Thank you so much. తరుణిస గారు చక్కని NGO నడిపిస్తూ ఉంటారు. మరి మనకు ఈ మధ్యలో ఒక 2-3 years బ్యాకే పరిచయం అయ్యారు. దాని తర్వాత అద్భుతంగా చేసి లాస్ట్ బ్యాచ్ ఇంపాక్ట్ 10th బ్యాచ్ వారే సొంతంగా చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అమ్మ మీరు ఈ దేవుణ్ణి తీసుకోగలరా? ఓకే, సగం దేవుడా. ఆల్ ది బెస్ట్.